ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. ఒకవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు మండుతుంటే మరోవైపు దేశంలో ఉన్న విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కఠినమైన ఇంధన పొదుపు పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. రాత్రి 8 గంటలు కాగానే దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్డౌన్ విధిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ లో రాత్రిపూట ధగధగలాడే కాంతులు కనిపించవు. జన సమర్థంతో ఉండే మార్కెట్లు ఉండవు. దేశం మొత్తం నిశ్శబ్దంలోకి వెళ్లిపోనుంది. పొరుగు దేశం పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది. పెరుగుతున్న చమురు ధరలు, తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు, విద్యుత్ కొరత, ఈ మూడింటి ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఇంధన పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అమలు చేయబోయే కొత్త ఎనర్జీ సేవింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త విధానంలో భాగంగా దేశంలోని ప్రధాన ప్రాంతాలైన పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, అలాగే గిల్గిత్ బాల్టిస్తాన్, ఆజాద్, జమ్మూ కశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఏప్రిల్ 7 నుంచే కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రిటైల్ అవుట్లెట్స్ అన్నీ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా రాత్రి ఆలస్యంగా వరకు తెరిచి ఉండే ఈ వ్యాపార కేంద్రాలు ఇప్పుడు త్వరగా మూతపడాల్సి రావడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని తాత్కాలిక ఇబ్బంది అని దీర్ఘకాల ప్రయోజనాల కోసం అవసరమైన చర్యగా సమర్థిస్తోంది. ఇక ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం తక్కువగా ఉండేలా కొన్ని రంగాలకు మినహాయింపులు కూడా ఇచ్చారు. రెస్టారెంట్లు, బేకరీలు, తందూరి దుకాణాలకు రాత్రి 10 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిచ్చారు. అలాగే పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లు కూడా రాత్రి 10 గంటలకే మూసివేయాలని నిబంధన విధించారు. సామాజిక కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోకుండా చూసుకుంటూనే విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ చర్యలు కేవలం విద్యుత్ పొదుపుకే పరిమితం కావడం లేదు. ఇంధన వినియోగాన్ని అన్ని కోణాల్లో తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. గిల్గిత్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ప్రజా రవాణాను వినియోగించేలా ప్రోత్సహిస్తోంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోవడం పాకిస్తాన్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తగ్గిపోయిన పరిస్థితుల్లో అధిక ధరలకు చమురు కొనుగోలు చేయడం ఆ దేశానికి భారంగా మారింది. అందుకే బయట నుంచి కొనుగోలు చేసే ఇంధనాన్ని తగ్గించడానికి దేశంలోనే వినియోగాన్ని కట్టడి చేసే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్నవని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని ప్రావిన్సులు ఏకాభిప్రాయంతో ఈ పాలసీకి మద్దతివ్వడం సంతోషకరమని తెలిపారు. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో అంగీకరించాయని ప్రధాని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అయితే మరోవైపు ఈ నిర్ణయాల ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలకు ఈ ఆంక్షలు మరింత భారం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. చిన్న వ్యాపారులు, రిటైల్ దుకాణదారులు తమ ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ్లలోనే ఎక్కువగా వ్యాపారం జరిగే రంగాలకు ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో విద్యుత్ వినియోగం తగ్గించడం ద్వారా ప్రభుత్వం కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఇంధన దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని మార్చకపోతే ఇలాంటి సంక్షోభాలు మళ్లీ ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. పునరుత్పాదక శక్తి వనరులు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వంటి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం డూ ఆర్ డై అన్న స్థితిలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఒకవేళ ఈ పొదుపు చర్యలు గనుక సత్ఫలితాలను ఇవ్వకపోతే దేశంలో పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ ఇంధన నిర్వహణ పాలసీని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చూస్తోంది.
మొత్తానికి ఒకప్పుడు రాత్రిపూట కలకల్లాడే పాక్ నగరాలు ఇప్పుడు ఇంధనం సంక్షోభంతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోతున్నాయి. ప్రధాని షేబాజ్ షరీఫ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశాన్ని గట్టెక్కిస్తుందా లేక ఆకలి కేకల మధ్య అంధకారంలోకి నెట్టేస్తుందా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి పాక్ ప్రజలకు పొదుపు మాత్రమే ప్రాణాధారం.